హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. ఈరోజైతే పుల్లట్టు చేస్తున్నానండి. పుల్లట్టు అంటే మజ్జిగట్టు. ఇది ఆల్రెడీ ఒక రోజు ముందు నానబెట్టామండి. 10 అవర్స్ పెరుగులో పుల్లసిపోయిన పెరుగులో నానబెట్టేసి ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టి 10 అవర్స్ ఉండాలండి. తర్వాత గ్రైండ్ చేసిందండి. ఇది నెక్స్ట్ డే తీసేసుకొని అట్టేస్తామండి. అట్టేసినప్పుడు క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, జీలకర్ర కూడా వేసేసుకొని సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అసలు ఇది మా ఇంట్లో మేము పుల్లట్టు అని చెప్పి కావాలనుకొని ఏం చేయమండి. ఎప్పుడైనా ఇంట్లో పెరుగు పులిసిపోయిందనుకోండి, మిగిలితే పడేయడానికి అవ్వదు కదండి. అప్పుడు మా అత్తగారు చెప్తారనమాట, అమ్మ రేషన్ బియ్యం తీసేసుకొని ఇలాగ నానబెట్టి ఉంచేస్తే మంచిగా అట్టు వస్తుందమ్మా, అలా చేయమని చెప్తారు. సో మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్న వంట అన్నమాట ఇది. అన్ని వంటలు ఆమె దగ్గర నుంచి నేర్చుకునేదే. ఇది నాకు స్పెషల్ అన్నమాట. ఇది బాగా నానితే మనం అసలు వంట సోడా కూడా వేయవసరం లేదండి. మంచిగా ఉబ్బుద్ది. ఒక మంచి ప్యాన్ పెట్టుకొని అందులోకి నూనె వేసేసుకొని ఒక గరిటె పోసేసుకోవాలండి. 1-2 గరిటెలు పోసుకోవచ్చండి. పోసేసుకొని బాగా లో ఫ్లేమ్లో ఇది చేయాలండి. లో ఫ్లేమ్లో ఇప్పుడు చూడండి, కొంచెం సేఫ్ అయిపోయిన తర్వాత కొంచెం బబుల్స్ లాగా వస్తుంది. బబుల్స్ లాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం దానిపైన మూత పెట్టాలన్నమాట. మూత పెట్టేసి అటు ఇటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాలండి. మంచి పుల్లట్టు రెడీ అయిపోతుందండి. అంటే ఎక్కువ పులుపు ఉండదు, మంచి టేస్టీ అండి ఇది. ఇది నాకైతే కొత్త మామిడికాయ పచ్చడి గుజ్జుతో పట్టి తినడానికి నాకు చాలా ఇష్టం. వర్షాకాలంలో ఇది బాగా ఎమ్మీగా ఉండదండి, భలే టేస్టీగా ఉండదండి. ఇప్పుడు చూడండి, ఒకవైపు అయిపోయింది కదా, ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకోవాలి. చాలా ఈజీ అన్నమాట ఇది. మీరు ఎంతమంది ఇలాగ పుల్లట్టు చేసుకుంటారండి? మీకు ఇది ఎంతమందికి తెలుసండి? నా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.